హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఈరోజు నేను బచ్చలు కూర పచ్చడి చేశానండి. ఇది కూడా పెట్టాలా అని అడుగుతారేమో మీరు. అలా అని కాదండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళం ఒక స్టైల్లో చేస్తుంటాం కదా. నా స్టైల్లో ఎలా చేశానో మీకు చూపించడం కోసం మాత్రమే పెట్టాను. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా పచ్చిశనగపప్పు 1 స్పూను, సాయి మినపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, అట్లాగే మెంతులు 1/2 స్పూన్ అండి. ఇవన్నీ దూరగా వేగేదాకా బాగా వేయించుకోవాలి. నేను సహజంగా ఆకుకూర పచ్చళ్ళకి తాలింపు గింజలు ఎక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే వాటి వల్లే టేస్ట్ వస్తుందని అనుకుంటాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే అవి తాలింపు గింజలతో పాటు వేగాయి అనుకోండి తొందరగా మాడిపోతాయి. అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 15 దాకా ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా స్టవ్ని సిమ్లో ఉంచుకొని చక్కగా వేయించుకోవాలండి. చూసారా, ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బచ్చల కూర వేసుకుంటున్నాను. ఇది సుమారు 2 కట్టల దాకా ఉంటుందండి. ఇది మా చెట్టుదే, అందుకని చెప్పేసి కాడలు కూడా తెలియదండి, కాడలు కూడా లేతగానే ఉంటాయి. దీంట్లో కొద్దిగా గోంగూర కూడా మిక్స్ అయిందండి, అంటే మొత్తం కాదు, ఒక 5-6 ఆకులు ఉంటాయేమో అంతే మొత్తం మీద. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఉడకపెట్టేసుకోవాలి. మనం ఎప్పుడు ఆకుకూరలు ఉడకపెట్టేటప్పుడు పైన మూత మాత్రం పెట్టకూడదండి, ఎందుకంటే ఆకుకూరలు కలర్ చేంజ్ అవుతాయండి, గ్రీన్ కలర్లో ఉండవు, నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పేసి మూత పెట్టకూడదు. ఇది ఉడికేలోపు ఇందాక వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి అట్లాగే ధనియాలు, ఇవన్నీ వీటన్నిటిని కూడా ఫస్ట్ ముందుగా దంచుకుందాం. నేనైతే చిన్న చిన్న వాటికి చిన్న రోలు వాడతానండి, పెద్దవి అయితే మాత్రమే పెద్ద రోల్లో దంచుతాను. దీంట్లోకి సరిపడినంత ఉప్పు అట్లాగే చిన్న చింతపిక్కండి వేసి చక్కగా మెత్తగా దంచుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది చిన్న రోలు కదండి, అన్నీ కూడా ఒక్కొక్కటిగా దంచుకొని అవన్నీ ఈ గిన్నెలో వేసుకొని మొత్తం కలుపుతాను. ఇప్పుడు బచ్చల కూర నూరుకోవాలి. చెప్పాను కదండి, కాడలు కూడా చాలా లేతగా ఉంటాయని, వెయ్యగానే వెంటనే నలిగిపోతాయండి ఇవి. ఇంకా మెత్తగా నలిగిపోయింది కదండి, దీన్ని కూడా ఇందాక తీసిన గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో విడత దంచుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రెమ్మలు అట్లాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. మనం ఏ పచ్చళ్ళు నూరుకునేటప్పుడైనా వెల్లుల్లిపాయలు, జీలకర్ర అట్లాగే కొత్తిమీరని లాస్ట్లో దంచుకుని వేసుకున్నామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ పచ్చడి కూడా గుమగుమలాడిపోతుంటుందండి. ఇంక ఇవి కూడా దాంట్లో వేసేస్తున్నాను. కొత్తిమీరని అందరూ కట్ చేసి వేస్తుంటారు కదండి, నేనైతే కొంచెం దంచుకొని వేస్తున్నాను. మామూలుగా కర్రీస్కి అయితే ఓకే అండి, కానీ పచ్చళ్ళు చేసేటప్పుడు కొత్తిమీర దంచుకొని వేసుకుంటేనే బాగుంటుంది.
పెద్ద రోలు అనుకోండి అన్ని రోట్లో వేసి కలిపేయాలి. కానీ ఇది చిన్న రోలు కాబట్టి ఇట్లా అన్ని విడివిడిగా వేసి ఇట్లా కలుపుకుంటున్నానండి. ఇంకా ఇవన్నీ కూడా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇంకా రెడీ అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిర్చి అట్లాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని పచ్చడిలో వేసేయాలి. అయిపోయిందండి. ఇంతేనండి బచ్చల కూర పచ్చడి. మీకైతే నచ్చిందా? మీరు కూడా ఇలాగే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల్లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మీ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఓకే, బాయ్ అండి.